రామాంజనేయ యుద్ధం, సత్యహరిశ్చంద్ర నాటకం, శ్రీకృష్ణ రాయబారం. అప్పుడు పద్యాలు పాడుతూ ఉంటే స్టేజ్ మీద జనం ఆహా ఓహో అనేవారు. ఈవేళ ఎక్కడ కనపడలేదు సార్, ఎక్కడా కనపడలేదు సార్. డ్యాన్స్ బేబీ డ్యాన్సులు ఇవే కనపడుతున్నాయి, ఈ పద్యాలు నాటకాలు కనపడలేదు సార్. దాన్ని మళ్ళీ మీరు జీవం పోయవలసిన అవసరం ఉంది. మనకు తెలుసు అతను ఈ కన్నీటి కూడా నాటకాలు కూడా కనుమరుగుతున్నాయి. కాబట్టి కళాకారుల్లో మీకు తెలుసు, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చూస్తున్నాం సార్. కళాకారులు ప్రజలను చైతన్యవంతం చేసే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులు. అటువంటి కళను మనం పోషించాలి. ప్రభుత్వం ద్వారా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాం సార్. అలాగే ప్రతి స్కూల్లో, ప్రభుత్వ స్కూలే కాదు, ప్రైవేట్ స్కూల్లో, కాన్వెంట్లో కూడా కంపల్సరిగా తెలుగు ఉండి తీరాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం జరుగుతున్నారు. రెండోది మూడోది ఏంటంటే ప్రతి స్కూల్లో కూడా క్రీడలు, పూర్వం హై స్కూల్లో పెద్ద గ్రౌండ్లు ఉన్నాయి సార్, ఇప్పటికీ గ్రౌండ్లు ఉన్నాయి. క్రీడలు, యోగా, ఎన్సిసి, అదేవిధంగా రెడ్ క్రాస్ అనే సంస్థలు ఉన్నాయి. అవన్నీ ప్రవేశపెట్టి మన పిల్లలకి ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను సార్. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్లో కూడా చెప్పాను సార్ తెలుగు సబ్జెక్ట్ ఉండాలని. అలాగే ఇంకో విషయం ఏంటంటే మనకి నిన్న ఆట హరిశ్చంద్ర సార్ పేరేం పేరండి, గుమ్మడి గోపాలకృష్ణ గారు ఉన్నారు సార్. నిన్న హరిశ్చంద్ర వేశారు ఇదే స్టేజ్ మీద. ఏం గాయకులు సార్, పెద్ద నటుడు సార్. నేను కోరేది ఏంటంటే ఆల్రెడీ అతనికి పదవి ఇచ్చారు, మీరు చెప్పారు, అతను సంతోషంగా చెప్పాను నేను. అతని ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా మన పిల్లలు పాడే పిల్లలు చాలామంది ఉన్నారు. ఈనాడు టీవీలో చూస్తున్నాం. ఆ పిల్లలకు కానీ పద్య నాటకాల మీద ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ప్రతి ఊర్లో ఈ కార్యక్రమం చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, మరి అమరావతి పాట ఉంది సార్. విశాఖపట్నంలో మన స్కూల్ ఫంక్షన్కి వెళ్ళాను. ఆ స్కూల్ ఫంక్షన్లో యాపిల్ స్కూల్ అని ఉంది సార్. వాళ్ళు అమరావతి పాట మీద అరగంట 100 మంది పిల్లలు డ్యాన్స్ చేశారు సార్, బ్రహ్మాండంగా చేశారు సార్. అటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పి మనం చేస్తూ, దీని మీద కొంచెం తెలుగు దీని మీద మీరు కొంచెం శ్రద్ధ వహించండి. చేస్తారని నమ్మకం మాకుంది, చేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. కొంచెం ఎక్కువ మాట్లాడాను, ఏమనుకోండి సార్. అయ్యన్న పాత్రుడు గారు చాలా విషయాలు గుర్తు చేశారు. ఈ ప్రాంగణంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్న ఈ ప్రాంగణంలో సార్, తూర్పు భాగవతం, వరంగల్ నుంచి చిందు భాగవతం,